హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్లో మన సైట్ మ్యాప్ని ఎలా యాడ్ చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. వర్డ్ప్రెస్ సైట్లో దానికి ముందుగా మనం ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, యోస్ట్ ఎస్ఈఓ అని. దీని ద్వారా చేయటం చాలా సింపుల్ ఫ్రెండ్స్. లేదంటే మన సైట్ మ్యాప్ సబ్మిట్ చేయాలంటే మనకు ఆ కోడ్ని తీసుకెళ్ళి HTML ట్యాగ్లో హెడర్లో ఇన్స్టాల్ చేయాలని ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాసెస్ అయితే మనకు యోస్ట్ ఎస్ఈఓ ద్వారా వస్తుంది. అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాను. చూడండి, ఎస్ఈఓ మీద క్లిక్ చేయగలనే జనరల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగలనే మనకు స్టార్టింగ్ ఇలా డాష్ బోర్డ్ అనేది కనపడుతుంది. దాని తర్వాత ఫీచర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులో అన్నీ కూడా ఆన్లో పెట్టుకోవాలి. అంటే మనకి ఎస్ఈఓ పరంగా అన్ని టిప్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఆన్లో పెట్టుకోవాలి. మనం అప్గ్రేడ్ టు ప్రో కూడా అవ్వచ్చు మనం పర్చేజ్ చేసుకొని. కదా అక్కడ XML సైట్ మ్యాప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మన సైట్ యొక్క సైట్ మ్యాప్ ఫ్రెండ్స్. ఈ సైట్ మ్యాప్ని మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో కనుక సబ్మిట్ చేస్తే మన సైట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఐడెంటిఫై మన సెర్చ్లో మనది కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే మన సైట్ మ్యాప్ సబ్మిట్ చేయడం వల్ల గూగుల్ అనేది మన సైట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ సైట్ మ్యాప్ చూసాం కదా, సేమ్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ మీద క్లిక్ చేసి కొత్త ట్యాబ్ తీసుకొని అందులో గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేసి మనం దానికి ఆల్రెడీ మనం లాగిన్ అయి ఉంటే, మన సైన్ అప్ అయి ఉంటే లాగిన్ అయిపోవచ్చు. నాకు ఆల్రెడీ సేమ్ మన ఏ ఈమెయిల్తో అయితే మనం సైట్ రన్ చేస్తాం అదే ఈమెయిల్తో మనం లాగిన్ అవ్వచ్చు. అయిపోయినాక ఇందులో లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, సైట్ మ్యాప్స్ అని ఉంది కదా, ఆ సైట్ మ్యాప్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ మన వెబ్సైట్ యొక్క అడ్రస్ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. మన వెబ్సైట్ అడ్రస్తో పాటు సేమ్ ఇప్పుడు మన సైట్ మ్యాప్ అనేది చూసాం కదా, దాని యొక్క ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇది ప్రాసెస్ చేస్తాము, విల్ బి నోటిఫైడ్ అనే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇమీడియట్గా నాది సక్సెస్ అని వచ్చేసింది. కొన్నిసార్లు మనం ఆల్రెడీ సైట్ మ్యాప్ యాడ్ చేసినా ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇలా రీసబ్మిట్ చేసుకోవాలి సైట్ మ్యాప్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.